ఎన్డీఏ కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజే రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది ఎన్డీఏ. రాష్ట్రపతిని కలవనున్నారు మోదీ, నడ్డా, రాజ్నాథ్. నితీష్ కుమార్, చంద్రబాబు, మాంగి చిరాగ్ కూడా మోదీని కలవనున్నారు. అయితే పూర్తి మెజారిటీ రావడంతో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది ఎన్డీఏ. ఇవాళ రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది ఎన్డీఏ కూటమి. మోదీతో పాటు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, చంద్రబాబు, నితీష్, మాంఘీ, చిరాగ్ పాస్వాన్, అజిత్ పవార్ రాష్ట్రపతిని కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ మిత్రపక్షాలతో కలిసి సర్కార్ని ఏర్పాటు చేస్తోంది ఎన్డీఏ. దీనికి సంబంధించి మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ అధిష్టానం. అయితే మరోసారి తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తుండడం విశేషంగా కనిపిస్తోంది. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి ఎన్డీఏలో కీలక రోల్ పోషించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి టీడీపీ పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన్డీఏ కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజే రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అయితే రాష్ట్రపతిని కలవడానికి వెళ్లే వారిలో మోదీ, నడ్డా, రాజ్నాథ్, నితీష్ కుమార్, చంద్రబాబు, మాంగి చిరాగ్ ఉన్నారు. అయితే పూర్తి మెజారిటీ రావడంతో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది ఎన్డీఏ. ఇవాళే రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది ఎన్డీఏ కూటమి. మోదీతో పాటు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, చంద్రబాబు, నితీష్, మాంఘీ, చిరాగ్ పాస్వాన్, అజిత్ పవార్ రాష్ట్రపతిని కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ మిత్రపక్షాలతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ అధిష్టానం. అయితే మరోసారి తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి ఎన్డీఏలో కీలక రోల్ పోషించనుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఏ సమయానికి కోరారు? అప్డేట్స్ ఏంటి? ఈ ఎన్డీఏ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా వెళ్ళి రాష్ట్రపతిని కలవనున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 5:30 గంటలకు కలవాలని ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం ఉంది. మొదట ప్రధానమంత్రి మాత్రమే వెళ్తారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తారని చెప్పి సమాచారం వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏర్పాటు కాబోయేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మిత్రపక్షాల బలాన్ని కూడా రాష్ట్రపతికి చూపించాల్సి ఉంటుంది. కాకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించే అవకాశం రాష్ట్రపతికి ఉన్నప్పటికీ కూడా తమకు మిత్రపక్షాల బలం కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ నెంబర్, ఆ నెంబర్ దాటి మెజారిటీ ఉంది, తమకు 292 మంది సభ్యుల బలం ఉంది అని చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో భాగంగానే మిత్రపక్షాల నేతల్ని, వారిచ్చిన లేఖల్ని కూడా పట్టుకుని రాష్ట్రపతిని కలవాలని చెప్పి ప్రధానమంత్రి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జూన్ 8వ తేదీ సాయంత్రం ఇక్కడ కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చాలని చెప్పి భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ప్రధానమంత్రితో పాటుగా మరికొంతమంది ఇటు బీజేపీ నుంచి మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీల సభ్యులు వారిని కూడా క్యాబినెట్లోకి తీసుకుని వారందరితోటి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇదొక పెద్ద గ్రాండ్ ఈవెంట్గా నిర్వహించాలని చెప్పి బీజేపీ భావించింది. హ్యాట్రిక్ విజయం తర్వాత ఈసారి రాష్ట్రపతి భవన్లో కాకుండా బయట అది ఇటు కర్తవ్య పథలో లేదంటే భారత మండపంలో ఈ కొత్త ప్రమాణ స్వీకారానికి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసినట్టుగా సమాచారం ఉంది. బట్ ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.